అంతరిక్ష రంగంలో ఇస్రో మరొక అచీవ్మెంట్ ని సాధించింది. స్పేస్ డాకింగ్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసింది. ఇండియాకి సొంత స్పేస్ స్టేషన్ ని నిర్మించాలని ఇస్రో భావిస్తోంది. దానిలో భాగంగా ఇస్రో డిసెంబర్ 30న 2 స్పేడెక్స్ శాటిలైట్లను డాకింగ్ చేసేందుకు స్పేస్ లోకి పంపించింది. స్పేస్ స్టేషన్ ని ఒకేసారి నిర్మించడం వీలు కాదు. శాటిలైట్లను విడివిడిగా స్పేస్ లోకి తీసుకెళ్లి అక్కడ వాటన్నింటినీ ఒకటిగా కలిపి బిల్డ్ చేయాల్సి ఉంటుంది. అలా ఒకదాన్నొకటి కలిపే ప్రాసెస్ నే డాకింగ్ అని అంటారు. జనవరి 7నే ఈ స్పేస్ డాకింగ్ పూర్తవ్వాలి. కానీ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆ ప్రాసెస్ లేట్ అయింది. మొత్తానికి జనవరి 16న స్పేస్ లో 2 శాటిలైట్లను సక్సెస్ఫుల్ గా డాక్ చేసినట్టు ఇస్రో ఎక్స్ లో పోస్ట్ చేసింది. ఫ్యూచర్ లో ఇస్రో చేపట్టే ఇండియన్ స్పేస్ స్టేషన్, చంద్రయాన్ 4, గగన్యాన్ లాంటి భారీ స్పేస్ మిషన్స్ చేపట్టడానికి ఈ డాకింగ్ అనేది ఎంతగానో అవసరం. ప్రస్తుతం అమెరికా, రష్యా, చైనా ఈ 3 దేశాలు మాత్రమే స్పేస్ డాకింగ్ టెక్నాలజీని కలిగి ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు ఈ స్పేస్ డాకింగ్ టెక్నాలజీని కలిగిన 4వ దేశంగా ఇండియా నిలిచిపోయింది. కొన్ని వేల కిలోమీటర్ల వేగంతో వెళ్లే శాటిలైట్లను ఒకటిగా కలపడం అనేది మామూలు విషయం కాదు. ఏ చిన్న ఎర్రర్ జరిగినా మొత్తం క్రాష్ అయిపోతుంది.